గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ బోగన్విల్లా. సోనీ లీవ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మలయాళం నుంచి తెలుగులోకి అయితే డబ్ అయితే అవ్వింది. 2 hours 16 minutes అయితే ఉన్నది. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యున్ మూవీ కంటెంట్ కావాలనుకుంటే గైస్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చూపియండి. ప్లాట్ ఏంటంటే రీతు తన హస్బెండ్ కార్లో వెళ్తుండగా తనకైతే యాక్సిడెంట్ అయితే అవుద్ది. రీతు తన గతం అయితే మర్చిపోతే అయితే వస్తుంది. ఒకరోజు తన ఇంటికి ఒక మిస్సింగ్ కేసు అయితే వస్తుంది. ఆ కేసుకి రీతుకి సంబంధం ఏంటనేది మనం మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. నాకైతే మూవీ అనేది ఒక బిలో యావరేజ్ మూవీ అనిపించింది. మలయాళం మూవీస్ మనకు తెలిసింది ఎంత డెడ్ స్లో ఉంటాయని, కానీ ఈ మూవీ అనేది స్టార్టింగ్ నుంచి కూడా చాలా స్లో పేస్ లో అయితే వెళ్తా ఉంటది. ఒక సర్టెన్ పాయింట్ కి వచ్చేది చాలా ఇరిటేషన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకురా ఇంతసేపు సాగతీస్తున్నారని ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ 40 minutes అయితే మాత్రం చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది. ఎటు కూడా కథలది, అసలు ఏంట్రా బాబు ఇంతసేపు అనిపిస్తుంది మనకి. ఫాదర్ ఫాసిల్ ఎంటర్ అవగానే ఇంకా సినిమా ఇంట్రెస్ట్ గా మారద్దు అనుకుంటా, కానీ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ గా అయితే మారదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఏది కూడా అన్ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, కానీ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే చేయదు ఆ సీన్స్ అనేది. మూవీ అనేది సర్టెన్ పాయింట్ కి వచ్చేప్పుడు క్రిమినల్ ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనేది మనకైతే అర్థమైపోద్ది కొన్ని సీన్స్ చూసినప్పుడే మనకి. సెకండ్ హాఫ్ కూడా అంతే డెడ్లీ స్లోగా స్టార్ట్ అవుతా సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుద్ది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం కొంత బాగున్నది అయితే అనిపించింది. స్క్రీన్ ప్లే అనేది అస్సలు అయితే వర్కౌట్ అవ్వాలా, ప్రొసీడింగ్స్ కూడా అస్సలు కూడా వర్కౌట్ అవ్వాలి. ఒక్క సీన్ కూడా మనకి ఎగ్జైట్ చేసేలాగా ఉండదు. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్పించి మెయిన్ గా ఫాదర్ ఫాసిల్ రోల్ అయితే మాత్రం నాకైతే అంతేమీ అనిపించలేదు. అసలు ఫాదర్ ఫాసిల్ చేయక్కలేదు కూడా ఈ రోల్ అనేది. తను ఎలా ఒప్పుకున్నా నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. మూవీ అనేది థ్రిల్లర్ ఆడియన్స్ కి అయితే మాత్రం ఒక బిలో యావరేజ్ మూవీ అనిపిస్తుంది. అదే రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే మాత్రం అస్సలైతే ఎక్కది ఈ మూవీ అనేది. మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసే సినిమాని అయితే ఆపేస్తారు. సిరీస్ లో రీతు తన హస్బెండ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా అయితే రాసుకున్నారు. ఫాదర్ ఫాసిల్ క్యారెక్టర్ అనేది అంత స్ట్రాంగ్ అయితే రాసుకోలేదు. అసలు ఫాదర్ ఫాసిల్ ఈ రోల్ ని ఎలాగొప్పుకున్నా నాకు ఇప్పుడు కూడా అర్థం అవుతుంది ముందు చెప్పినట్టుగానే. దట్స్ గేస్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఫాదర్ కానీ రీతు కానీ తన హస్బెండ్ కానీ ఉన్నంతలో చాలా బాగా అయితే చేశారు. మెయిన్ గా రీతు ఒక పర్ఫార్మెన్స్ అని నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2 out of 5. వీడియో ఇప్పుడు వరకు చూసారు కాబట్టి జెన్యూన్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటది. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి చిన్న సపోర్ట్ అయితే మాకు కూడా చూపించండి ఇన్స్టాగ్రామ్ లో. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.